వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అది మన గుణం. మనం దేనికి భయపడవద్దు. మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది. భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి. సాక్షాత్తు భగవంతుడే స్వయంగా మానవునిగా పుట్టినా కూడా ఈ బాధల నుండి తప్పించుకోలేడు. సమయం, పరిస్థితులు ఎప్పుడు మారుతూనే ఉంటాయి. చక్కని బంధం, మంచి స్నేహం ఎప్పటికీ మారవు. నీకున్న మంచి కాలం లోకానికి నీవేంటో తెలియజేస్తుంది. నీకొచ్చిన కష్టకాలం లోకమంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తుంది. చినుకు చిన్నదే కావచ్చు, కాని భయపడకుండా ఇంత పెద్ద భూమిని ఢీకొని అది పడ్డ చోట చిన్న శబ్దం యుద్ధం సృష్టించి తన సత్తా ఏమిటో చూపిస్తుంది. ఇంత పెద్ద మనిషివి నువ్వు ధైర్యంగా కష్టాలను ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకోలేవా? అందులోనూ అద్భుతాలు సృష్టించలేవా? అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయునిగా చేసుకోగలనని భావిస్తాడు. కాని అనేక సంవత్సరాలు కొట్టిమిట్టాడి స్వార్థపరతను చంపుకోవటమే నిజమైన సౌఖ్యమని, తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదే కాని ఇతరుల చేతిలో లేదని గ్రహిస్తాడు. మనం చేసే పని మహాసముద్రంలో బిందువు కావచ్చు, కాని ఆ బిందువు లేకపోతే ఎంతటి సముద్రం అయినా చిన్నదవుతుంది కదా. ఒక మనిషికి మరొక మనిషికి మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు. నాయకుడు శీలవంతుడు కాకపోతే అనుచరులు విధేయులు కావటం సాధ్యం కాదు. నాయకుని శీలం పవిత్రమైన కొద్దీ అనుచరులు విశ్వాసం, విధేయత పెంపొందుతాయి. మంచిని గుర్తించని మనిషి ఆరోగ్యం రోజురోజుకి క్షీణించి చివరికి ఆ జీవితానికి అర్థం పరమార్థం గ్రహించక అంతరించిపోవటం జరుగుతుంది. కడుపు నిండిన వాడికి పెట్టిన భోజనం, అడగని వాడికి ఇచ్చే సలహా, మా శక్తి లేని వాడికి నేర్పించే విద్య, స్వార్థపరుడికి చేసే సహాయం సముద్రంపై కురిసే వాన లాంటిది. గొప్ప పని అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ప్రేమగా చేసే ప్రతి మంచి పని ఎంత చిన్నదైనా సరే గొప్పదే. లోకానికి కావలసింది శీలం. ఎవరి జీవితం ప్రజ్వలించే ప్రేమతో నిస్వార్థమయమై ఉంటుందో అలాంటి వారే లోకానికి అవసరం. ఆ ప్రేమ వారు ప్రతి పదాన్ని పిడుగులా ధ్వనింప చేస్తుంది. నీకు మంచి జరగాలని కోరుకున్నట్లే ఇతరులకు కూడా మంచి జరగాలని కోరుకో. మన వృద్ధాప్యంలో మనకు తిండి పెట్టేది మన సంతానం కాదు, మన సంతానానికి మనం నేర్పిన సంస్కారం. ఇద్దరు కొట్టుకుంటే ఒక్కరే గెలుస్తారు, అదే రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు. కొట్టుకుంటే శత్రువు మిగులుతాడు, రాజీ పడితే సంతోషంతో ఇంకో మిత్రుడు పెరుగుతాడు. ప్రతి ఒక్కరిలోనూ కోరికలను, దుఃఖాలను తొలగించుకునే శక్తి ఉంది నమ్మండి. అప్పుడు ఆ శక్తి ప్రకటితమవుతుంది. జీతం కోసం కాక పిల్లల జీవితాలు మారటం కోసం బోధించేవారు అసలైన గురువులు. ఎవరైతే పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు మరియు సాధనాల ద్వారా లభించు అల్పకాలిక సుఖాలను సంకల్పంలో కూడా త్యాగం చేస్తారో అట్టివారే మహాన్ ఆత్మలు. మనలో దాగి ఉన్న అరిషడ్వర్గములు ఎంత బలమైనవో అంతే బలమైనవి బయట శత్రుగణం. దానికి కఠినమైన సాధన ద్వారా మాత్రమే ఎదుర్కోవటం సాధ్యం. అప్పుడే విజయం సంభవం.